మండపేట అశ్లీల నృత్యాల కేసులో 13 మందిని అరెస్టు చేసినట్టు మండపేట ఇన్ఛార్జ్ టౌన్ సిఐపి దొరరాజు తెలిపారు. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో టౌన్ ఎస్ఐ హరికోటి శాస్త్రితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గొల్లపుంత రోడ్డులో ఈ అశ్లీల నృత్య ప్రదర్శన జరిగిందన్నారు. ఈ నెల 2న అందిన సమాచారం మేరకు వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు దొమ్మేటి శంకర్రావు, తోట వీర వెంకట సత్యనారాయణ, కొప్పిశెట్టి కిరణ్ కుమార్, నాగల దుర్గారావు, కొత్తపల్లి కళ్యాణ్ కుమార్, పెనుమర్తి విజయ్ సత్య ఆనంద చౌదరి, మెర్ల వెంకటేశ్వరరావు, చెల్లి మురళీబాబు, ఎర్రంశెట్టి సర్వేష్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే మరో 3 హిజ్రాలను సైతం అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఇంకా కొమ్ము రాంబాబు, పాలచెర్ల శ్రీహర్లను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినంగా చర్యలు ఉంటాయని సిఐ దొరరాజు హెచ్చరించారు. మండపేట పట్టణంలో 31వ తారీఖు రాత్రి మిడ్నైట్ ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆర్ఆర్ హోమ్ సిటీ లేఅవుట్ గొల్లపుంత కాలనీకి సంబంధించిన లేఅవుట్లో అశ్లీల ట్రాన్స్జెండర్ తోటి అశ్లీల నృత్యాలు ప్రదర్శించాలని నిన్న మాకు వచ్చిన సమాచారంతో మండపేట టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఈ యొక్క అశ్లీల నృత్యాలు ప్రదర్శించడానికి ఎవరైతే ప్రోత్సహించారో వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు 10 మంది అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఆలమూరు జ్యుడిషియల్ కోర్టుకి రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. ఎవరైనా అశ్లీల నృత్యాలు ప్రదర్శించినా వాళ్ళు ప్రోత్సహించినా వారితో పాటు ఎవరైనా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వారితో పాటు వాళ్ళు అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తుంది. నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అశ్లీల నృత్యాలు ట్రాన్స్జెండర్తో నిర్వహించారని చెప్పి తెలిస్తే దాంట్లో సుమోటోగా మండపేట టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది. సరే, ప్రధాన నిర్వాహకులు ఎవరు సార్ దీనికి సంబంధించి? దీంట్లో మేము అదుపులో తీసుకున్న 10 మందితో పాటు ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. మొత్తం ఎంతమంది కేసు నమోదు చేశారు సార్? ఇప్పటి వరకు అయితే 10 మందిని అదుపులో తీసుకున్నాం. మరి కొందరు అక్కడ ఉన్న వీడియోల ఆధారంగా దర్యాప్తులో మిగతా వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేయవలసి ఉన్నది. దాన్ని తప్పకుండా చేస్తాం. అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు? అంటే ప్రధాన నిందితులు ఎవరైనా ఇందులో ఉన్నారా? ఈ 10 మందిలో మీకు ముందుగా తెలియలేదా? మీరు 31st నైట్ రౌండ్స్ హెచ్చరికలు చేశారు కదా, ముందే చెప్పారు కదా, ఎక్కడైనా జరిగినా సరే మేము అదుపులోకి తీసుకుంటాం అని చెప్పారు. మరి టౌన్ పోలీస్ స్టేషన్ కోతవేడు దూరంలో ఎక్కడైతే సిటీకి అవుట్కట్స్లో ఎక్కడో అయితే ఉందో ఇది గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి దానికి ఎక్కడ అవుట్కట్స్ ఉండడం వల్ల సమాచారం అది లేట్గా అందినా కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాం. ఖచ్చితంగా దాంట్లో నిర్వాహకులు ఎవరున్నా కూడా గేటెడ్ కమ్యూనిటీ సంబంధిత దాంట్లో ఎవరో దాని ఆధ్వర్యంలో ఉంటుందో వాళ్ళు కూడా వాళ్ళు చేస్తామని చెప్పి తెలియపరిచింది. అధికార పార్టీ అండదండలతో జరుగుతున్న అధికారులు సైతం నిమ్మక నీరెత్తం ద్వారా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్సీ ఒక సెటైర్ వేయడం జరిగింది. దాని మీద మీకు సమాధానం? ఎక్కడైనా కూడా చట్టపరంగా ఎవరైనా చట్టాన్ని ఉపయోగిస్తే దాని మీద ఖచ్చితమైన చర్య తీసుకుంటాం. దానికి అధికార పార్టీ అనధికార పార్టీ అనేది